నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్ రాజకీయంగా అత్యంత చురుగ్గా ఉండే రాష్ట్రం. అక్కడ చోటు చేసుకునే పరిణామాలు యావత్ దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ రాజకీయాలకు సైతం దిశానిర్దేశం చేస్తాయి. ఇక త్వరలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి ఆ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా కీలకంగా మారాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల కావడంతో ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు బీహార్ పైనే ఉంది. నిజానికి ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు గతం కంటే భిన్నంగా ఉండబోతున్నాయి. కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ, పెద్ద ఎత్తున ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జాన్ సురాజ్ ఎన్నికల అరంగేట్రం, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని రామ్ విలాస్ లోక్ జనశక్తి పార్టీ తిరిగి ఎన్డీఏలో చేరడం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితాపై నిరసనలు కొనసాగుతుండగానే ఫైనల్ లిస్టును, ఎన్నికల షెడ్యూల్ను ఈసీ రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11వ తేదీలో పోలింగ్ జరుగుతుంది. 14వ తేదీన ఫలితాలుంటాయి. బీహార్లో సీట్ల పొత్తుపై ఎన్డీఏ కూటమి, ఇండీ కూటమి తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. సీట్ల పొత్తుపై ఇరు కూటమి నేతలు చర్చలు కొనసాగిస్తున్నారు. బీజేపీ, జేడీయూ చెరిసగం సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నాయని తెలుస్తోంది. 205 సీట్లలో 2 పార్టీలు పోటీ చేసే యోచనలో ఉన్నాయి. మిత్రపక్షాలకు 38 సీట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎస్జేపీ తమకు 40 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని సమాచారం. అయితే బీజేపీ మాత్రం 25 సీట్లే ఆఫర్ చేసింది. తమ డిమాండ్ మేరకు 40 సీట్లు ఇవ్వని పక్షంలో చిరాగ్ పాస్వాన్ ప్రశాంత్ కిషోర్తో పొత్తుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే చిరాగ్తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశమయ్యారు. నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే లోక్సభ ఎన్నికల్లో 5 సీట్లలో పోటీ చేసి విజయం సాధించామని, ఇప్పుడు దాని ఆధారంగానే తమకు సీట్లు కేటాయించాలని చిరాగ్ పాస్వాన్ పట్టుబడుతున్నారని సమాచారం. ఎన్డీఏ కూటమిలో జేడీయూ, బీజేపీతో పాటు హిందుస్థానీ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలున్నాయి. ఈ క్రమంలోనే హెచ్ఏఎంకు 7, ఆర్ఎల్ఎంకు 6 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. మరోవైపు ఇండీ కూటమిలోనూ సీట్ల పొత్తుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. 150 సీట్లు కావాలని ఆర్జేడీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్కు 55 సీట్లు ఆఫర్ చేసింది. మిగతా సీట్లను మిత్రపక్షాలకు ఇవ్వాలని భావిస్తోంది. ఇక రాజకీయ నేతగా మారిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాను కొత్తగా స్థాపించిన జాన్ సురాజ్ రాబోయే బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంచితే రాబోయే బీహార్ ఎన్నికలకు సీమాంచల్ నుండి ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రారంభించారు. 2020 విజయాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అటు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి యాదవ్లు, ముస్లింలు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో యాదవులు, ముస్లిం వాటా దాదాపు 30%. ఆర్జేడీ వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ ఈసారి పోటీ చేయకపోవడంతో పార్టీ తేజస్విని నాయకుడిగా ప్రకటించింది. తేజస్వికి డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం కూడా ఉండగా ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాఘవ్పూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. దాంతోపాటుగా మధుబని జిల్లాలోని పుల్పరాస్ నుండి కూడా బరిలో దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్. కాగా ఈ నియోజకవర్గానికి మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గానికి మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే తేజస్వి ఇక్కడి నుంచి పోటీ చేయడం వెనక ఏదైనా ప్లాన్ ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తేజస్వి అభ్యర్థిత్వం ఈబీసీ కమ్యూనిటీకి బలమైన సందేశాన్ని పంపగలదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా తేజస్వి 2 సీట్లలో పోటీ చేసి బీహార్ అంతటా తన ప్రభావాన్ని పెంచుకునే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇక బీహార్ మొత్తం ఓటర్లు 7,43,00,000. ఇందులో పురుష ఓటర్లు 3,92,00,000, మహిళా ఓటర్లు 3,50,00,000 మంది ఉన్నారు. ఇక ట్రాన్స్జెండర్లు 1,725 మంది ఉన్నారు. ఇక ఇక్కడున్న మొత్తం 243 నియోజకవర్గాల్లో జనరల్ సీట్లు 203గా ప్రకటించింది ఎన్నికల కమిషన్.
వీటిలో ఎస్సీ కేటగిరీ నియోజకవర్గాలు 38, ఎస్టీ నియోజకవర్గాలు 2 ఉన్నాయి. అలాగే ఎన్నికల నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలో మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి సరాసరి ఓట్లు 818గా కేటాయించింది. పట్టణ ప్రాంతాల్లో 13,911 పోలింగ్ బూతులు, గ్రామీణ ప్రాంతాల్లో 76,801 పోలింగ్ బూతులను ఈసీ ఏర్పాటు చేస్తుంది. అన్ని పోలింగ్ సెంటర్లను 100% వెబ్కాస్టింగ్ చేస్తున్నామని చెప్పింది. కాగా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక ఇదే కావడం విశేషం. ఇక రాజకీయ పార్టీలన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని విజయం వరిస్తుంది, ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అన్నది తెలియాలంటే నవంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే.